బికమ్ ఏ పవర్ఫుల్ లీడర్. ఈ భూమి పైన ఓన్లీ స్పెషల్లీ వాట్ ఎవర్ బిజినెస్ మీరు చేస్తున్నారో అందులో మీకు వాల్యూ తగ్గాలంటే మీ లోపల లీడర్షిప్ క్వాలిటీ స్కిల్స్ అనేది చాలా ఉండాలి. యూ షుడ్ బికమ్ ఏ లీడర్. అండ్ దాంట్లో వై యూ షుడ్ బికమ్ ఏ లీడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు ఒక మంచి డబ్బులు సంపాదించాలంటే మీ లోపల లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. అలానే మీకు ఒక ప్రెస్టేజ్ అండ్ ఒక మంచి పవర్ అనేది మీరు జనరేట్ చేయాలి, ఒక పవర్ఫుల్గా లీడ్ చేయాలనంటే మీ లోపల లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. అలానే మీరు జనాలను ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నారా, జనాల గోల్స్ అచీవ్ చేసేటట్టు మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారా, మీ టీమ్ గోల్స్ అచీవ్ చేసేటట్టు మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారా, మీ లోపల లీడర్షిప్ స్కిల్స్ అనేది మ్యాండేట్గా ఉండాలి. ఓకే, నా 5 సీక్రెట్స్ ఆఫ్ లీడర్షిప్ అనేది నేను చెప్పబోతున్నాను. దాంట్లో సీక్రెట్ నెంబర్ 1 వచ్చేసి ఇన్స్పైర్ అండ్ అన్లీష్. మీరు ఎంత ఇన్స్పైర్ చేయగలుగుతుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం జనాలు ఎవరైతే ఉన్నారు కదా, స్పెషల్లీ లీడర్షిప్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు చెప్పింది వాళ్ళు ఫాలో చేయరు, మీరు చేసేది చూసి వాళ్ళు ఫాలో చేస్తారు. సో అందుకోసమే బీ ఏ ఎగ్జాంపుల్ టు దెమ్. యూ ఫాలో ఆల్ దోస్ థింగ్స్ విచ్ యువర్ వాట్ ఎవర్ యూ ఆర్ టెల్లింగ్, దెన్ వాళ్ళు ఆటోమేటిక్ ఫాలో అయిపోతారు. అండ్ సెకండ్ చాలా ఇంపార్టెంట్, స్టే కనెక్టెడ్. ఆల్వేస్ యాజ్ ఎ లీడర్గా మీరు కనెక్ట్ అయి ఉండాలి మీ టీమ్తోని. ఎగ్జాంపుల్, మీ ఇంటి ముందుకి ఒక పొలిటీషియన్ వచ్చారు ఓట్ల కోసం అడగడానికి, ఓట్ గురించి. ఇప్పుడు ఆ పర్సన్ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అనమాట. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు గెలిపించారు, మధ్యలో అసలు అత్త ఏం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ అతను వచ్చిన తర్వాత ఈసారి మీకు ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్? మామూలుగా ఉండదు కదా, మామూలుగా క్వశ్చన్ చేయం కదా. సో అందుకోసం మీరు ఈ రోజు నుంచి మీ టీంతో కూడా బిజినెస్ ఉన్నప్పుడే దయచేసి కాల్ చేయకండి, సండే వస్తేనే దయచేసి కాల్ చేయకండి. ఇట్స్ ఎ ప్రాసెస్, మీరు ఆల్వేస్ కనెక్ట్ అయి ఉండాలి. డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. మార్నింగ్ ఒకసారి ఆ డేకి సంబంధించిన వర్క్ గుర్తియాలి, ఆ డేకి సంబంధించిన గోల్ గుర్తియాలి. ఈవినింగ్ ఒకసారి రివ్యూ తీసుకోవాలి. దాని తర్వాత వీక్లీ ఒకసారి జూమ్ కాలో లేదంటే వీడియో కాలో లేదంటే ఫోన్ కాలో కంపల్సరీ అనేది మాట్లాడాలి. 15 డేస్కి ఒకసారి కలవాలి. కలవడం అంటే బిజినెస్ రిపోర్ట్ తీసుకోనికే కాదు, కలవడం అంటే టీ బ్రేకో, పార్టీ బ్రేకో, ఇంకే బ్రేకో. ఆ 15 డేస్కి ఒకసారి బిజినెస్ తప్ప అన్ని విషయాలు మాట్లాడాలి. దట్స్ కాల్ క్లోజ్ అటాచ్మెంట్ టువర్డ్స్ యువర్ టీమ్ అనమాట. సో అంతేగాని మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే ఫోన్ చేయడం, మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే బిజినెస్ గురించి అడగడం, అప్పుడు మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే వాళ్ళని మోటివేట్ చేయడం, ఇవంతా కూడా రాంగ్ లీడర్షిప్ స్కిల్స్ అనమాట. సో దీన్ని దయచేసి అలా ఫాలో చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు వాళ్ళ గోల్ తెలుసుకొని వాళ్ళ గోల్ మీ గోల్ లాగా యాక్సెప్ట్ చేస్తారో, వాళ్ళ ఫ్యామిలీ గోల్స్ మీ గోల్ లాగా యాక్సెప్ట్ చేస్తారో, అప్పుడు వాళ్ళు మీకోసం సరెండర్ అయ్యి మీకోసం పనిచేస్తారు. అవన్నీ మీరు పర్సనల్ అటాచ్మెంట్ అండ్ దాని తర్వాత పర్సనల్ ఇంట్రాక్షన్ అపార్ట్ ఫ్రమ్ బిజినెస్. ఇఫ్ యూ టాక్ అదర్ థింగ్స్, వాట్స్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దేర్ ఫ్యామిలీ, ఓకే, అసలు ఏం జరుగుతుంది, ఏ విధంగా వాళ్ళ గోల్స్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి బై ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, థర్డ్ది వచ్చేసి పనిష్ ఆర్ అప్రిషియేట్. చాలా మటుకు బాస్లు కావచ్చు, లీడర్స్ కావచ్చు, కొంతమంది పనిష్ చేస్తుంటారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అనమాట. సో ఆల్వేస్ రిమెంబర్, ఈ మధ్య కాలంలో ఎవరైతే పేరెంట్స్ పిల్లల్ని 20 సంవత్సరాల వరకు ఏదైతే పెంచి పోషిస్తారో, సడన్ 25 సంవత్సరాల వరకు పెంచి పోషిస్తారో, సడన్గా పెళ్ళి అయిన తర్వాత ఆ కోడలు చెప్పిన మాటలు వినో, లేదు అని అంటే ఆ అబ్బాయి ఇంకేదనో, ఇమీడియట్గా పేరెంట్స్ 2-3 సార్లు కనుక గట్టిగా కోడల పైన నడిచినా ఇంకేదైనా నడిచినా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. అంటే సడన్ ఏజ్ వచ్చిన తర్వాత సొంతంగా ఏదైతే పిల్లలు నా వాళ్ళని పెంచిన తర్వాత కూడా ఒక్క మాట కూడా పడడానికి ఇష్టం లేదే, మీరు విసుక్కొని కసురుకుంటే అట్లాంటి టీం మెంబర్స్ మాటలు అంటే ఎట్లా పడి మీతో లైఫ్ లాంగ్ ఉంటారని మీరు ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు? వెళ్ళిపోతారు ముఖం మీద. బికాస్ ఎవ్రీ వన్ నీడ్ రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. మీరు ఒక శాలరీ పెంచకుండా కూడా నడుస్తుంది, కమిషన్ ఎక్కువ ఇవ్వకుండా కూడా నడుస్తుంది, కానీ అప్రిసియేషన్ చేయకపోతే మాత్రం నడవదు. దట్స్ ద బిగ్గెస్ట్ అసెట్. యూ మస్ట్ అప్రిషియేట్ యువర్ టీమ్, యూ మస్ట్. అది క్లాప్స్ ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, లేదంటే వర్క్ ద్వారా కావచ్చు, ఇంకేదైనా ద్వారా కావచ్చు. వాట్ అబౌట్ మరి పనిష్మెంట్ సార్, మరి దాని గురించి చెప్పట్లేదు, మా వాళ్ళు మామూలు కదా, మీకు తెలియదు మా వాళ్ళ గురించి. దాని కూడా వే ఉంది. ఒక ఎలాంటి పర్సన్ అయినా సరే చేంజ్ చేయడానికి ఏంటంటే 4:1 ఫార్ములా అనేది మీరు వాడండి. 4:1 అంటే 4 అప్రిసియేషన్, 1 ఫీడ్బ్యాక్. అంటే ఏదైతే పర్సన్ అతను నచ్చలేదో, ఏదైతే పర్సన్ అతని పని నీకు చేయకూడదు ఏదైతే చేశాడో, లేదంటే అతను ఏదైతే చేయాలో అది చేయలేదో, దాన్ని డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయకండి. ఏమైంది,
వర్క్ చేయలేదు, ఇంకా చేయాలి కదా, దట్స్ యువర్ రోల్ కదా, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ కదా. శాలరీ తీసుకుంటారు కదా, ఆ మాత్రం టైంకి వచ్చి పని చేయలేరా, ఆ మాత్రం ఇవన్నీ చూసుకోలేరా? డోంట్ అటాక్, డోంట్ ఫైర్. ఎందుకు తెలుసా, ఆ మూమెంట్లో కొంచెం థాట్ వచ్చినా ఆ పర్సన్ వెళ్ళిపోతారు, అన్ని తర్వాత నువ్వు చేసుకోవాలి. మనం నువ్వు చేసుకోనికి రెడీయా? ఏదో భరిస్తున్నాడంటే ఫైర్ అవ్వడం కాదు. వన్ స్టేజ్లో కానీ పట్మని వెళ్ళిపోయారు అనుకోండి, అన్ని పనులు మనం చేసుకుంటూ కూర్చోవాలి. అవసరమా అది? నో, దట్ ఈస్ ప్రొసీజర్ ఏంటి? మొన్న చూడు, ఆ వర్క్ ఏదైతే ఉన్నావు కదా, అందరికన్నా ఎక్కువ నువ్వైతే చాలా బాగా చేస్తున్నావు. ఐ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ నిన్న నువ్వు ఏదైతే డ్రెస్ వేసుకోవచ్చు కదా, చాలా ప్రొఫెషనల్గా ఉండే. ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ మార్నింగ్ ఈ రోజు ఏదైతే టైంకి అందరికన్నా ముందు వచ్చావు, ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దట్. అండ్ నువ్వు నీ లోపల బెస్ట్ థింగ్ ఏంటంటే, ఏదైనా చెప్పగానే దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని చేస్తూ, దట్స్ అ బెస్ట్ థింగ్. ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దట్. నౌ ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ గివ్ వన్ సజెషన్? ఎస్ మేడం, ప్లీజ్ యూ కెన్. ఆర్ యూ షూర్? 100% పక్క కదా. 3 ఎస్లు చెప్పియాలి మినిమం, ఎందుకంటే ట్యూన్ చేస్తారు ముందే ఆడవాళ్ళని. ఓకే, నౌ సి, ఇప్పుడు 4 బెస్ట్లు చెప్పినప్పుడు 5వది వరస్ట్ను కూడా వింటారు వాళ్ళు. సో నో, దట్స్ సైకాలజీ గైస్. సో అలా ఉండకూడదు. సో ఆల్వేస్ అప్రిషియేట్ దెమ్, పీపుల్ లవ్ అప్రిషియేషన్. అండ్ 4th, మీరు ఎలా అయితే లీడర్ కావాలనుకుంటారో, ఆల్వేస్ యూ ట్రై టు ఇన్కల్కులేట్ హ్యాండిలింగ్ ఫెయిల్యూర్స్. ఎందుకంటే ఎంత ఫెయిల్యూర్స్ మీరు ఫేస్ చేస్తే, ఆ ఫెయిల్యూర్స్ని మీరు అడాప్ట్ చేసుకుంటే, అంత మీరు లీడర్గా అడాప్ట్ అవుతున్నట్టు, అంటే డెవలప్ అవుతున్నట్టు తెలియకుండానే. సో మీరు ఎన్ని ఫెయిల్యూర్స్ తీసుకుంటే అన్ని ఫెయిల్యూర్స్ తీసుకుంటే, అండ్ ఎంత ఫెయిల్యూర్స్ని మీరు తీసుకుంటున్నప్పుడు దయచేసి ఫేస్ పైన చూపటకండి దయచేసి. ఓకే, స్ట్రెస్ అండ్ ప్రెషర్ ఇవన్నీ కూడా ఒక లీడర్ ఎప్పుడు కూడా ఫేస్ పైన చూపెట్టరు. దానికి రైట్ ఎగ్జాంపుల్ MS ధోని. అతను ఏ రోజు కూడా ఎంత ప్రెషర్ ఉన్నా సరే, మీరు అందరూ కూడా ఒక బిడిదిచ్చం, ఈజ్ ఎ కూల్ క్యాప్టెన్. సో అట్లా మీరు కూడా ఎంత ప్రెషర్ ఉన్నా సరే, ఎన్ని ఫెయిల్యూర్స్ని మీరు హ్యాండిల్ చేస్తున్నా సరే, ఎక్కడ కూడా పొరపాటును కూడా ఆ ఫేస్ పైన మీరు తీసుకురాకుండా ఆ చిరునవ్వుని మెయింటైన్ చేసుకుంటారండి. పీపుల్ విల్ ఓన్లీ రికగ్నైజ్ యూ యాజ్ ఎ లీడర్ ఆటోమేటిక్గా. ఎందుకంటే అరే ఏంది అంత ప్రెషర్ ఉంది ఆ పర్సన్ వెనకాల, అన్ని ఫెయిల్యూర్స్ తీసుకుంటున్నారు, అయినా కూడా ఆ పర్సన్ మాత్రం ఎంత పొలైట్గా, ఎంత ఈజీగా ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఎప్పుడన్నా ఆ పర్సన్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ కళ్ళు మూసుకోగానే నీ పిక్చర్ గుర్తొచ్చింది అనుకోండి, మా సార్ అయితే, మా మేడం అయితే ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ సిచ్యువేషన్, రైట్? అంత కూల్గా ఉండి రెస్పాన్స్ ఇచ్చారు కదా, నేనెందుకు ఇవ్వకూడదు? కళ్ళు తెరిచిన తర్వాత ఇచ్చాడు అనుకోండి రెస్పాన్స్, అక్కడ నువ్వు గెలిచినావు. ఆ లీడర్గా ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది అతిపెద్ద పాయింట్ ఏంటంటే, ఆల్వేస్ ఈ షుడ్ బి ఆర్ షీ షుడ్ బి అప్డేటెడ్. ఎందుకంటే టీమ్ ఆల్వేస్ వాళ్ళకి వాల్యూ ఇస్తారు, ఎవరైతే ఎప్పటికైనా అప్డేట్ అవుతున్న వాళ్ళకి. ఎందుకంటే మీరు చెప్పిందే చెప్పి అరిగిపోయిన క్యాసెట్ తీసుకొని వేసేసి మళ్ళీ క్యాసెట్ అయిపోతే మళ్ళీ పెడతాను చూడండి. అప్పటి కాలంలో అట్లా మీరు మాట్లాడుతుంటే మీ టీం మెంబర్స్కి ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అయింది టేప్ కావడం, క్యాసెట్ అయిపోయింది, వినాలి ఇక మనం. ఎస్ అను, ఇంకో ఏ ఆప్షన్ లేదు. ఆ ఆప్షన్లో అంటే ఆ ప్రాసెస్లో మొత్తం 2-3 డైలాగులే ఉంటాయి చూడండి. నేను చెప్తే బాగుంటుంది. మనందరం కూడా కష్టపడాలి. ఎందుకోసం వస్తున్నాం? కష్టపడనికేనే కదా, చెయ్యాలి కదా. సేల్స్ చేయకపోతే ఎట్లా చెప్పండి? కష్టపడండి, సేల్స్ చేయండి. సేల్స్ చేస్తుంటే బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటాం, అందరు బాగుండాలి మనకి. ఓకేనా? సేల్స్ కష్టపడాలి, చెయ్యాలి. ఓకే, ఎందుకు చేయట్లేదమ్మా సార్? మనకు ఆ ప్రాబ్లం చెప్పొద్దమ్మా. మీరు అడిగింది ఎవరు ప్రాబ్లము? మనమే కదా. మనకు ఒకటే డైలాగ్ తెలుసు ఎంతసేపు, చెయ్యి ఎట్లా చేయాలి ఎవరు చెప్పారు. దానికి ఏం చేయాలి? లీడర్ అప్డేట్ అయ్యి వాళ్ళు అలాంటి ప్రాబ్లం చెప్తున్నప్పుడు ప్రతి ప్రాబ్లంకి 10 సొల్యూషన్ ఇస్తే వాళ్ళు సెల్యూట్ చేసి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి పోయి 5 ఇంప్లిమెంట్ చేసి సేల్స్ ఇస్తారు. యూ గివ్ సొల్యూషన్స్. ఫర్ దట్ యూ నీడ్ టు లర్న్ అండ్ గ్రో. యూ నీడ్ టు అప్డేటెడ్ ఆల్వేస్. సార్ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అప్డేటెడ్ అయి ఉండాలి. ఎందుకంటే లర్నింగ్ ప్రాసెస్ ఇస్ ద నెవర్ ఎండింగ్ ప్రాసెస్. తెలుసుకుంది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. మా మెంటర్స్ ఆల్వేస్ నా మైండ్లో చెప్పేశారనమాట, వేణు ఏ రోజు కూడా నువ్వు ఒక కొత్త పాయింట్ తెలుసుకోకుండా నీ డే వేస్ట్ కాకూడదు అని. ఒక్క కొత్త పాయింట్ అంటే మనకి ఆప్షన్స్ ఉంటాయి నేర్చుకోవడానికి, కానీ మనం దాన్ని పక్కన పెట్టేసి రొటీన్ లైఫ్లో బిజీ అవుతాం. దట్ ఈస్ వేర్ గ్రోత్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. అందుకోసం మీకు అందరికీ ఒక బల్ల గుద్ది చెప్తున్నాను ఒకటే, ఓల్డ్ వేస్ వోంట్ ఓపెన్ న్యూ డేస్. ఇఫ్ యు ఆర్ కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్ విచ్ యు ఆల్వేస్ డన్, యు విల్ కీప్ ఆన్ గెటింగ్ ద సేమ్ థింగ్ విచ్ యు ఆల్వేస్ గాట్. ఇఫ్ యు వాంట్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ యువర్ లైఫ్, యు హావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇన్ యువర్ లైఫ్. నిన్నటి వరకు ఏదైతే చేసుకుంటూ వచ్చారో ఈ రోజు కూడా అదే చేస్తే నిన్నటి వరకు దక్కింది ఈ రోజు కూడా అదే దక్కుతుంది. సో నిన్నటి వరకు చెయ్యండి, ఈ రోజు నుంచి కొత్తగా చేస్తే నిన్నటి వరకు దక్కంది ఈ రోజు కొత్తగా దక్కుతుంది. సో ఆల్వేస్ నేర్చుకుంటుండండి.